హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే వైజాగ్లో ఇండియా వర్స్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే మనం వచ్చామండి. ప్రజెంట్ అయితే ప్రాక్టీస్ సెషన్ అయిందండి. ఇప్పుడే టాస్ వేశారు. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుందండి. వైజాగ్ గ్రౌండ్ వచ్చి ఇది బ్యాటింగ్ పిచ్ అండి. దీంట్లో హై స్కోర్ ఉంటుంది. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది చూడండి. వైజాగ్లో మ్యాచ్ అంటే అసలు గ్రౌండ్ ఖాళీ ఉండదండి. చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అసలు మామూలుగా ఎంజాయ్మెంట్ చేయట్లేదు ఒక్కొక్కరు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అయితే బాగా ఆడుతున్నారండి. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. ఎంతైనా లైవ్లో మ్యాచ్ చూడడం అది వేరండి. ఆ కిక్కే వేరు. మనం ఎప్పుడు టీవీలో చూస్తాం. ఈరోజు డైరెక్ట్గా లైవ్లో చూడడం వల్ల చాలా బాగుంది. మన వాళ్ళు అయితే బౌలింగ్ బాగానే వేస్తున్నారండి. వాళ్ళు కూడా బ్యాటింగ్ బాగానే ఉంది. ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి స్కోర్ కూడా ఎక్కువే వెళ్తుంది. మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్ట్గా జరుగుతుందండి. మ్యాచ్కి వచ్చినందుకు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఆడియన్స్ అయితే చూడండి, అసలు ఫ్యాన్స్, ఇండియా ఫ్యాన్స్ అయితే క్రౌడ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇండియన్ ఫ్యాన్స్తో. ఏ కంట్రీలని ఎక్కడ మ్యాచ్లు ఆడినా మన ఇండియన్ ఫ్యాన్సే అందరినీ డామినేట్ చేస్తారండి. ఎందుకంటే మన ఇండియాకి ఫాలోయింగ్ అలా ఉంటుంది. మన ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగినా మన ఇండియన్ ఫ్యాన్స్ అనేది కన్ఫామ్గా ఆ గ్రౌండ్ మొత్తం కవర్ చేస్తారు. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిందండి. న్యూజిలాండ్ అయితే 215 కొట్టారు, 7 వికెట్స్ లాస్ 20 ఓవర్స్కి. మన ఇండియా టీం వచ్చేటప్పటికి 216 కొట్టాలి. ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఒక వికెట్ పడింది. అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. కానీ మన బ్యాట్స్మెన్స్ అయితే ఆడుతున్నారు. ఇప్పుడే ఇంకొక వికెట్ పడిందండి. సూర్యకుమార్ యాదవ్ అయిపోయాడు. సంజు శాంసంగ్ను రింకు సింగ్ ఆడుతున్నారు. ఈరోజు రింకు సింగ్ త్వరగా వచ్చేసాడు బ్యాటింగ్కి. ఈరోజు